తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తన వంతు కృషి చేస్తానని టీటీడీ విజిలెన్స్ ముఖ్య అధికారి శ్రీధర్ అన్నారు. బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య భద్రతా అధికారిగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం గరుడాల్వార్ సన్నిధిలో బాధ్యతలు స్వీకరించిన ఆయన అనంతరం స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టీటీడీ ఆలయ ముఖ్య అధికారులు రంగనాయకుల మండపంలో శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు అర్చకులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటే గాని స్వామి సేవ చేసుకునే భాగ్యం రాదని స్పష్టం చేశారు. ఈ అవకాశం కల్పించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప స్వామివారి సేవకి అవకాశం కలగదు. ఆ విధంగా పూర్వజన్మ సుకృతంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి డీజీ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. రాబోయే పరిస్థితులన్నింటినీ కూడా కూలంకషంగా అవగాహన చేసుకొని స్వామివారి సేవకి వస్తున్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో భక్తుల సాటిస్ఫాక్షన్ ఇచ్చేసే విధంగా ఉండేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా భగవంతుని కోరుకోవడం జరిగింది. మీ అందరితో కూడా పూర్తి దీంతో కలిపి అదేవిధంగా అందరం కలిపి శ్రీవారి సేవకి పూర్తి స్థాయిలో మమేకం అయ్యేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వవలసిందిగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా పోలీస్ శాఖ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.